ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది. 5వ వారంలోకి ఎంటర్ అయింది యుద్ధం. దీనివల్ల ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది పరిస్థితులు. ముఖ్యంగా ఎనర్జీ క్రైసిస్ అనేది, ఎనర్జీ, గ్యాస్, యూరియా, తర్వాత ఫుడ్ క్రైసిస్. ఈ ఫుడ్ క్రైసిస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే కరువులోకి వెళ్ళిపోబోతున్నాయి చాలా దేశాలు. అందులో ఇండియా కూడా ఉంది. ఇండియా కూడా మనకి ఫుడ్ క్రైసిస్, ఇప్పటివరకు ఫుడ్ క్రైసిస్ అనేది మనకి లేదు, కానీ ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఇండియాలో కూడా ఉంది. ఆల్రెడీ గ్యాస్ క్రైసిస్ వచ్చింది. ఆల్రెడీ కమర్షియల్ సిలిండర్ మీద 300 పెరిగింది. దానివల్ల హోటల్స్ అన్ని రేట్లు పెంచేసాయి, కొన్ని హోటల్స్ మూసేశారు. దీని ఎఫెక్ట్ అగ్రికల్చర్ మీద పడుతుంది. అట్లాగే యూరియా మనం దాదాపు 80% గల్ఫ్ దేశాల నుంచి చేసుకుంటాం. అలాగే యూరప్, ఏషియా, ఆఫ్రికా, అసలు ఒక దేశం అని లేదు, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయిపోయినాయి దీనివల్ల. సో ఎందుకంటే మనం కంప్లీట్గా ప్రపంచం ఇవాళ ఆయిల్ మీద డిపెండ్ అయిపోయింది, క్రూడ్ ఆయిల్ మీద. క్రూడ్ ఆయిల్ ప్రోడక్ట్స్ 47 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 47 రకాల ప్రోడక్ట్స్ మీద మనం డిపెండ్ అయిపోయింది. మన లైఫ్ అంతా కూడా డిపెండ్ అయిపోయింది. ఎనర్జీ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, మొత్తం అన్ని రకాల సెక్టర్స్ దాని మీద డిపెండ్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా 20% క్రూడ్ ఆయిల్ ఆగిపోవడం, దాంతో మొత్తం దిగ్బంధం అయిపోయింది. ఇది ఎప్పుడు చూడలేదు. 1929లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ కానీ 73లో వచ్చిన ఆయిల్ క్రైసిస్ కంటే కూడా ఇది ఎక్కువ అనేక రెట్లు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, మనం ఎక్కువగా డిపెండెన్స్ అనేది రోజు రోజు పెరిగిపోతుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ట్రంప్ ఇప్పటికి కూడా ఒక యుద్ధాన్ని ఆపేసి సీజ్ ఫైర్ ప్రకటించి ఇరాన్తో చర్చలు మొదలుపెట్టి యుద్ధాన్ని ఆపడం అనేది అతను చేయట్లేదు. దాంతో ఏమైందంటే ఈ హార్మోజ్ జలసంధి ఒక పక్క క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే కొన్ని లిమిటెడ్ దేశాలకు మాత్రం వదులుతున్నారు. మరోవైపు హౌతీలు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి హౌతీలు కూడా బెదిరిస్తున్నారు. మేము అక్కడ రెడ్ సీలో ఉన్న మండెబ్ అంటారు, అక్కడ దాన్ని కూడా మూసేస్తామని. అది కూడా మూస్తే అదొక 15%, దాదాపు 35% ఆయిల్ ఆగిపోతే ప్రపంచం ఇంకా మనకి చికట్లోకి వెళ్ళిపోతుంది. ఇది క్యూబాలో ఏం జరుగుతుందో వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 6 నెలల నుంచి వాళ్ళకి పవర్ లేదు, ఆయిల్ లేదు, మొత్తం దేశం ఒక రకమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఫుడ్ కూడా ఒక పూట తినడమే ఎక్కువ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న జనాభా చాలా మంది వెయిట్ తగ్గిపోయినారని కూడా అంటున్నారు. సో అటువంటి ఒక కండిషన్ ఇప్పుడు అన్ని దేశాలకి ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. అందుకని ట్రంప్ ఏమో అతను డిపెండబుల్ కాదు, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఇంకా దాన్ని ఇరాన్ని నాశనం చేసి స్టోనేజ్కి తీసుకెళ్తాను, రాతి నాటికి తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేసి ఆ దేశంలో ఉండే సకల ఇన్స్టిట్యూట్స్, అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించిన హెరిటేజ్ సైట్లుగా గుర్తించిన వాటన్నిటిని కూడా నాశనం చేసేస్తాం. అంటే ఒక నాగరికత, 6000 సంవత్సరాల నాగరికతకి చిహ్నంగా ఉన్న అనేక కట్టడాలను కూడా ధ్వంసం చేస్తున్నాడు. మిడిల్ ఈస్ట్ లోనే అతి పెద్దదైన వంతెన, అంటే వంతెన ప్రజలు పారిపోవడానికి కూడా లేకుండా, ఒక టౌన్ మీద, ఒక ప్రాంతం మీద అటాక్ చేసినప్పుడు ఆ ప్రజలు ప్రాణాలతో వెళ్తుంటే వెళ్ళనీయకుండా మళ్ళీ అక్కడ బ్రిడ్జిల్ని కూలగొట్టడం, వెళ్ళకూడదు వీళ్ళని, అంటే మాస్గా 9 కోట్ల మందిని చంపేసే పరిస్థితిలోనే అతను ఉన్నాడు. చంపడంతో పాటు ఆ నాగరికతను కంప్లీట్గా ధ్వంసం చేసే కార్యక్రమంలో అది భయంకరమైన డేంజర్. మనం మామూలుగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల గురించి మాట్లాడుకునేవాడు. తాలిబాన్లు కల్చర్కి వ్యతిరేకం, విగ్రహాలంతా బుద్ధిస్ట్ విగ్రహాలు కూలగొడుతున్నారు. ఇది అంతకంటే 100 రెట్ల విధ్వంసం కదా. ఇది తాలిబాన్ల కంటే 100 రెట్ల డేంజరస్ గా ఎవరు ఇవాళ గైస్ అని చెప్పచ్చు, ట్రంప్ ఒకడు, నెతన్యాహు. సో వీళ్ళిద్దరూ తాలిబాన్లు కల్లో కూడా ఊహించని ఒక విధ్వంసాన్ని, ఒక నాగరికతను తుద్దుముట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ఎదుర్కొనే పరిస్థితి ఎవరికి లేకుండా పోయింది ప్రపంచంలో. అందరూ సైలెంట్ గా, మోడీ సైలెంట్ గా ఉన్నాడు. యూరప్ దేశాలు, కనీసం యూరప్ దేశాల్లో కొంత మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ విషయంలో మోడీని కూడా తమ ఆకాశాలని మేము మీ ఫ్లైట్లకి ఇవ్వము, మా బేసుల్ని మీరు ఇవ్వమని తెగేసి చెప్పారు. అది మోడీ కూడా చెప్పాడు. సో ఆ రకంగా కనీసం ట్రంప్కి వ్యతిరేకత అనేది కనబడుతుంది. దాంతో ఇంకా ఆల్రెడీ అతను కళ్ళు దాగని పోతంటే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఇంకా ఎగురుతున్నాడు. అన్ని దేశాలను కూడా బెదిరిస్తున్నాడు. ఆ హార్మోజ్ తెరవాలని అవసరం లేదు, మాకు సరిపడేంత డీజిల్, పెట్రోల్ ఉంది, ఎవరికి కావాలో వాళ్ళు పే చేసుకున్నా అంటున్నారు.
దాంతో ఇప్పుడు అనేక దేశాలు రంగంలోకి దిగుతున్నాయి ఈ క్రైసిస్ ని మనం ఏం చేయగలమని. ఆల్రెడీ పాకిస్తాన్ ఇంకొక 3 దేశాలతో కలిపి అక్కడ అంటే టర్కీ, తర్వాత సౌదీ అరేబియా, ఈజిప్ట్, పాకిస్తాన్ 4 దేశాల సమావేశం అయినారు. దాని తర్వాత పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ చైనాకి వెళ్ళాడు. చైనా ఫారిన్ మినిస్టర్తో కలిశాడు. వాళ్ళకు 5